బీహార్కి మజ్బూరీ హై, నితీష్ కుమార్ జరూరీ హై. ఈ ఆకర్షణీయ నినాదాన్ని నేను మొట్టమొదట 2017లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వెలుపల విన్నాను. అనూహ్యంగా విన్న ఉద్ఘోషాది. లాలూ ప్రసాద్ యాదవ్తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని తెగదింపులు చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో మళ్లీ చేరేందుకు నితీష్ నిర్ణయించుకున్న సందర్భం అది. బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకే నితీష్ పార్టీ మారారని మరి చెప్పనవసరం లేదు. మోదీతో ఉన్న పాత స్నేహాన్ని మళ్లీ చిగురింప చేసుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ సౌలభ్యం కోసమే ఆయన మళ్లీ మోదీతో చెయ్యి కలిపారు. ఇది జరిగి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. సరే, బీజేపీకి నితీష్ బాబు పట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. 2013లో ప్రధానమంత్రి పదవికి అవసరమైన అర్హతలు నరేంద్ర మోదీకి లేనేలేవని తొట్టతొలుత నిరసన తెలిపిన నేత నితీష్ కుమార్. ఈ విషయాన్ని బీజేపీ మర్చిపోయి ఉండదు. అయితే బీహార్లో ఎన్డీఏకు సమర్థంగా నేతృత్వం వహించగల నాయకుడు మరొకరు లేరన్న వాస్తవము బీజేపీకి బాగా తెలుసు. నితీష్కు ప్రత్యామ్నాయంగా మరెవ్వరూ లేనందుని బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తోంది. వృద్ధాప్యం పైపడిన నేత నితీష్. వయసు పొద్దువాలిపోయిన వేళ ఆరోగ్యం సైతం ఆయనకు దూరంగా ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో మోదీయే సర్వమైన ఢిల్లీ దర్బారుకు విధేయుడిగా ఉండడమే మేలు అని నితీష్ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో ఆయన నిశ్చింతగా ఉన్నారు. బీహార్ రాజకీయాలలో షేక్స్పియర్ విషాద నాటకం తరహాలో ఒక నాటకం సుదీర్ఘకాలంగా ప్రదర్శితమవుతోంది. మండలోద్యమంతో ఈ విషాద ప్రహసనం ప్రారంభమైంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఆ సుదీర్ఘ నాటకంలో చివరి అంకంగా చెప్పవచ్చు. 3.5 దశాబ్దాల క్రితం మండలోద్యమంతో ప్రభవించిన నాయకద్వయం లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ బ్రదర్స్ బీహారీగా సుప్రసిద్ధమయ్యారు. అయితే పరస్పరం పూర్తిగా భిన్నమైనవారు. తొలి జనప్రియ నాయకుడిగా అధికార ఆందోళనలు ఎక్కిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు శారీరకంగా బలహీనుడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్న అనారోగ్యగ్రస్తుడు. పార్టీ బాధ్యతలను పూర్తిగా కుమారుడు తేజస్వి యాదవ్కు అప్పగించారు. తేజస్వి నవతరం నాయకుడు. అయితే తండ్రిలో ఉన్న జనసమ్మోహన శక్తి ఈ యువనేతలో కానరాదు. 1970 దశకంలో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం నుంచి ప్రభవించిన నాగరిక నాయకుడు నితీష్ కుమార్. ఈయన ఇప్పుడు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరానికంటే మానసిక సామర్థ్యాలను కుంగదీస్తున్న అనారోగ్యమది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీయే సర్వోన్నత నాయకుడు. మోదీ మాటే తుది మాట. అయితే సమస్త బీహార్ ప్రజలను సమరీతిలో ఆకట్టుకోగల సమర్థ నాయకత్వం బీహార్లో బీజేపీకి లేదు. భారత జాతీయ కాంగ్రెస్ శక్తియుక్తులను కాలం హరించివేసింది. ఇప్పుడు ఆ పార్టీ దాదాపు అచేతన స్థితిలో ఉంది. ఇక యువ నాయకుడు ప్రశాంత్ కిషోర్ బీహారీలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సందేహం లేదు. అయితే కులమే నిర్ణయాత్మక అంశంగా ఉన్న బీహార్ రాజకీయాలలో ఈ యువనేత జయ పతాక ఎగరవేయగలడా? సంప్రదాయ అధికార నిర్మాణాలు, సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఈ కొత్త నేత బీహార్ సమాజంలో మౌలిక మార్పులు తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నారు. బీహార్ ఓటర్లలో అత్యధికులు సైతం మౌలిక మార్పులు కోరుకుంటున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీకి వారు ఓటు వేస్తారా? ఇప్పుడు మళ్లీ నితీష్ కుమార్ విషయానికి వద్దాం. బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంలో నితీష్ రికార్డు సృష్టించారు. ఇప్పటికీ మొత్తం 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయ అథ్లెటిక్స్లో ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని అందుకోవడానికి ఆయన అందరికంటే బాగా ముందంజలో ఉన్నారు. మరి అనేక పరిమితులు ఉన్నవారికి బీహార్కు ఆయన నాయకత్వం తప్పనిసరి అని పలువురు, ముఖ్యంగా బీజేపీ భావిస్తోంది. 5 సంవత్సరాల క్రితం కొత్త తరం బీహారీ రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ను ప్రోత్సహించడం ద్వారా నితీష్ స్థాయిని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది. నితీష్ ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా జనతాదళ్ పార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ వ్యూహం దాదాపుగా ఫలించింది. గత శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ కేవలం 43 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగా బీజేపీ 74 నియోజకవర్గాలలో జయపతాక నెగురవేసింది. బీజేపీ జనతాదళ్ మధ్య అధికార సమతౌల్యత జాతీయ రాజకీయ పక్షానికి అనుకూలంగా మారింది. అయినప్పటికీ నితీష్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ సంకోచించింది. తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసేందుకు సుముఖత చూపలేదు. నితీష్ కుమార్ అపర చాణక్యుడు. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకున్నారు. ఆ పార్టీతో పొత్తును కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చివేసిన రీతిలో బీహార్లో తన పార్టీని బీజేపీ చీల్చకుండా ఉంటుందా అని నితీష్ ఆలోచించారు.
సంభావ్య పర్యవసనాల గురించి భయపడ్డారు. 2022లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రతిపక్ష కూటమి ఇండియాలో చేరారు. అయితే జాతీయ స్థాయిలో అగ్రగామి నాయకుడిగా ఎదగాలన్న తన ఆకాంక్ష నెరవేరేందుకు ఇండియా కూటమి సహకరించదనే భావన ఆయన మనసును తొలిచివేసింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక శుభదినాన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. ప్రజా జీవితంలో నైతిక విలువలకు నిబద్ధమైన నేతగా పేరు పొందిన నితీష్ కుమార్ ఇప్పుడు తన రాజకీయ మనుగడను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. సైద్ధాంతిక విశ్వాసాల స్థానంలో అవకాశవాద రాజకీయాలు ప్రబలిపోయాయి. ఒకప్పుడు నయా బీహార్కు సగర్వంగా సారథ్యం వహించిన నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ చక్రవ్యూహాల్లో చిక్కుకున్నారు. పలు ఇతర రాష్ట్రాలలో తమ మిత్రపక్షాలను బీజేపీ శాసిస్తోంది. తన నిర్ణయాలను ఆ పార్టీలపై రుద్దుతోంది. ఆ మిత్రపక్షాల నాయకులను బహిరంగంగా చిన్నబుచ్చుతోంది. అయితే బీహార్లో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ జోలికి ఏ విధంగానూ పోయేందుకు బీజేపీ సాహసించటం లేదు. బహిరంగంగానూ అంతర్గతంగానూ సీనియర్ నాయకుడిగా ఆయన్ని గౌరవిస్తోంది. ఇతర హిందీ రాష్ట్రాలలో వలె బీహార్లో విశ్వసనీయమైన వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని పెంపొందించుకోవడంలో బీజేపీ బాగా వెనుకబడిపోయింది. బీహార్లోని బీజేపీ శ్రేణుల్లో పాతకాలం నాటి అగ్రకులాల ఆధిపత్యం ఇప్పటికీ బలీయంగా ఉంది. 2015లో బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా అన్ని స్థానాలకు పోటీ చేసింది. మోదీ హవా ఉధృతంగా ఉన్న ఆ కాలంలో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. లాలూ, నితీష్ల సంయుక్త నాయకత్వం బీజేపీ పురోగతిని పూర్తిగా నియంత్రించింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో సొంతంగా మెజార్టీ సాధించలేకపోవడంతో నితీష్ కుమార్ను బీజేపీ ఏమీ చేయలేకపోతోంది. సంకీర్ణ రాజకీయ ధర్మాన్ని అనుసరిస్తోంది. తనకు మద్దతునిచ్చిన ప్రతి పార్టీ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించడాన్ని బీజేపీ అలవరుచుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ ప్రస్తుత దశలో నితీష్ను తొలగించడం తమ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని బీజేపీ భావిస్తోంది. నితీష్ కుమార్ ప్రభావాలను ఎంతగా తగ్గించినప్పటికీ ఆయన గెలుచుకోగల ఓట్ల వాటా చాలా అత్యధికంగా ఉంటుందన్న వాస్తవాన్ని బీజేపీ అర్థం చేసుకుంది. పోటీ కూటమి రాజకీయాలు ప్రబలంగా ఉండే బీహార్ లాంటి రాష్ట్రంలో స్వల్పస్థాయి ఓట్ల వాటా సైతం అంతిమ విజయంలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్ ఓట్ల వాటా 15% ఉంది. నితీష్ మళ్లీ అధికారానికి రావడానికి ఇది విశేషంగా తోడ్పడింది. 2025 నుంచి ప్రతి ఎన్నికలలోనూ 2 వర్గాలు నితీష్కు పూర్తి మద్దతునిస్తున్నాయి. మహిళలు, బాగా వెనుకబడిన కులాల వారు నితీష్కు ఎటువంటి మినహాయింపు లేని మద్దతునిస్తున్నారు. మహిళా ఓటర్ల శక్తిని జాతీయ రాజకీయ పక్షాలు కనుగొనకముందే నితీష్ కుమార్ మహిళా ఓటర్ల ఆదరాభిమానాలను ఇతోధికంగా చూరగొన్నారు. మృదుభాషి, అంతర్ముఖుడు అయిన నితీష్ తన ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు, పల్లెటూరి మనిషిలా వ్యవహరించే లాలూ ప్రసాద్కు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈ కారణంగానే మహిళా ఓటర్లను నితీష్ ఆకట్టుకున్నారు. అంచలంచలమైన కుల సంబంధిత విధేయతలతో పాటు మహిళా ఓటర్ల మద్దతు నితీష్ విజయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2025లో నితీష్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చదువుకుంటున్న బాలికలందరికీ ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఆనాడు లబ్ధి పొందిన బాలికలు ఇప్పుడు వయోజన ఓటర్లుగా ఉన్నారు. ఆ మహిళా ఓటర్లే నితీష్ నాయకత్వానికి, అధికార ప్రాభవానికి వెన్నుదన్నుగా ఉన్నారనడం సత్యదూరం కాదు. ఈ కారణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీష్ను తన పక్షాన ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అలవాటు లేని మోదీ ఒకప్పుడు నితీష్ తనను తీవ్రంగా వ్యతిరేకించారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారు. బీహార్లో బీజేపీ ఎదుగుదలకు నితీష్తో పొత్తు తప్పనిసరి అని ప్రధానమంత్రి గ్రహించారు. అయితే జనతాదళ్లోకి బీజేపీ శ్రేణులు క్రమంగా చొరబడుతున్న దృష్ట్యా సమీప భవిష్యత్తులో బీహార్లో కూడా ఏక్నాథ్ షిండే లాంటి తిరుగుబాటు సంభవించే అవకాశం లేకపోలేదు. అయినా ప్రభుత్వానికి మాత్రం బీజేపీ ఎన్నికల విజయాలకు నితీష్ కుమార్ ఆవశ్యకత అమితంగా ఉన్నది. ఆయనను మార్గదర్శక్ విశ్రాంత జీవితంలోకి పంపే యోచన బీజేపీ చేయబోదనే చెప్పవచ్చు.